నుంచి మీరు ఉన్నారు 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. ఎట్లా అనిపిస్తుంది అండి ఇంత భారీ బహిరంగ సభలో మీరు వన్ ఆఫ్ ద పిల్లర్ గా ఉండడం? చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఒక లక్ష్యంతో ప్రారంభమై తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండా అని చెప్పి ప్రకటించి చెప్పిన లక్ష్యాన్ని చేరుకున్న పార్టీ, అనుకున్నది సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, గులాబీ పార్టీ, కేసీఆర్ పార్టీ. అంతేకాదు తెచ్చిన తెలంగాణను మీరే బాగు చేయండి అని చేతికిస్తే అద్భుతమైన అభివృద్ధిని చేసి చూపించి ప్రజలందరి చేత ఆహా అనిపించుకున్న పార్టీ గులాబీ పార్టీ. అంతేకాదు ప్రజలు కాంగ్రెస్ చేత మోసపోయి పొరపాటున వాళ్ళకి అధికారం ఇచ్చి మాకు ప్రతిపక్షంగా అవకాశం ఇస్తే ప్రభుత్వం చేత దెబ్బతింటున్న వర్గాలందరికీ ఊరటనిచ్చి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ వెంట నిలబడి వాళ్ళ కొరకు కొట్లాడిన పార్టీ, వాళ్ళకి నాయకత్వం ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, గులాబీ పార్టీ, కేసీఆర్ పార్టీ. ఇటువంటి పార్టీలో ఉండడం అనేది తప్పకుండా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. అయితే ఏం సాధించామని చెప్పేసి పెట్టుకుంటున్నారు? 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలని హింసించి అవినీతి చేసినందుకు ఈరోజు రజతోత్సవాలు జరుపుకుంటున్నారా అని చెప్పేసి అధికార పక్షం బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట సార్. వాళ్ళు ఇద్దరు మాటలు అంటుంటేనే మేము ఏదో సాధించినాం అనే విషయం అర్థమైపోయింది. సాధించిన గురించి మాట్లాడతారు తప్ప ఏం సాధించిన గురించి ఎవడు మాట్లాడతాడు? నిన్న రాహుల్ గాంధీ అనేట ఆయన వచ్చిపోయాడు. మనకు కొద్దిమందికే తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి ఎవరికీ తెలియదు. హైదరాబాద్కి వచ్చిపోయిన సంగతి హైదరాబాదీలకు కూడా తెలియదు, పూర్లలో ఉన్న అసలే తెలియదు. ఆయన కొన్ని మాటలు కూడా మాట్లాడి ఉంటాడు. ఆ మాటలు ఎందుకు నువ్వు పట్టించుకోలేదు, నేను పట్టించుకోలేదు, మీ కెమెరామెన్ కూడా పట్టించుకోలే. కానీ కేసీఆర్ సభ పెడతానంటున్నాడంటేనే మొదలైంది. కేసీఆర్ ఏం మాట్లాడతాడు, ఎందుకు పెడుతున్నాడు, ఏంది అనే చర్చ అంటేనే కేసీఆర్ సాధించిన వాడు, కేసీఆర్ అనుకున్నది అనుకున్నట్టు చేసేవాడు, కేసీఆర్ చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది అనే భావన ప్రజల్లో ఉంది. కాబట్టి ప్రజలు తరలి వస్తారు సభకు. ఈ సభ జరిగే తీరు ఎట్లా ఉంటుందో కూడా వాళ్ళు ఊహిస్తున్నారు. కాబట్టి ఈ సభ తర్వాత మా పునాదులు ఉంటావో ఉండవో అన్న భయం కాంగ్రెస్ పార్టీకి, ఈ గోతికాడ నక్కలాగా కూర్చొని కాంగ్రెస్ పార్టీ అయిపోతే మాకేమన్నా అవకాశం వస్తుందేమని చెప్పి ఎదురు చూస్తున్న బీజేపీకి, ఇద్దరికి వణుకుడు మొదలైంది. ఈ సభ తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోవచ్చు అనే భావన. అందుకే ఈ పనికి మళ్ళీ చెత్త మాటలను మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో బీజేపీకి బీఆర్ఎస్ కి లవ్ ట్రాక్ ఏమైనా నడుస్తుండొచ్చా సార్? అది బాగా వస్తున్నటువంటి మాట. ప్రస్తుతానికైతే మోడీ రేవంత్ రెడ్డి మధ్యన చాలా డీప్ లవ్ కొనసాగుతూ ఉంది. మామూలు బంధం లేదు, మామూలు అనుబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చిందే మోడీ. మనకు తెలుసు ప్రతి విషయంలో కూడా ఎట్లా సహకారం అందించిండో. ఈ 15-16 నెలలుగా ఆయన కొనసాగుతున్నాడు అంటేనే మోడీ ఆశీస్సులతోని. అది నువ్వు నేను అనుకోవడం లేదు. ఈయన చెప్పిండు, ఆయనే చెప్పిండు. మా బడే బాయ్ అని ఆయన, చోటే బాయ్ అని ఈయన ఎట్లా కాగలించుకున్నారో చూసినారు సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ. నాది మోడలే గుజరాత్ అని కాసేపు ఈ రకంగా ఎట్లా చెప్పినా చూసిండు. 16 నెలల కాలంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంటే బీజేపీ ఒక్కనాడైనా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించిందా? శాసనసభలో కూడా మధ్యలో ఉంటారు వాళ్ళు. మేము కుడివైపు ఉంటాం, వాళ్ళకి కాంగ్రెస్ ఎడమ వైపు ఉంటుంది. ఎడమ వైపు చూసి మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కానీ ఇటువైపు తిరిగి మా వైపు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇంకా మేము అధికారంలో ఉన్నాం అన్నట్టుగా మా పైన దాడి చేస్తున్నారు. అంటేనే వీళ్ళ డీప్ లవ్ ఎట్లా ఉందో మనకు అర్థమవుతా ఉన్నది. బీజేపీ ఎప్పటికీ కూడా బీఆర్ఎస్ కు శత్రువే, ఎప్పటికీ కూడా బీజేపీతో కలిసే అవకాశం ఉండదు, అవసరమే లేదు. సార్, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు 3 సంవత్సరాల్లోనే కేసీఆర్ ని దొక్కాడు, పాతాళానికి దొక్కాను, మరో 10 సంవత్సరాలు కూడా నేనే ఉంటా, కేసీఆర్ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నన్ను ఏం చేయలేరు అని చెప్పేసి అంటున్నాడు సార్. ఆయన భాషలో చెప్పలేదు. వాస్తవానికి పాపం ఇప్పుడు ఒక మాట చెప్పు నాకు, ఈ 16 నెలల కాలంలో కూడా కేసీఆర్ గురించి అప్పుడప్పుడు నువ్వు కూడా మర్చిపోయి ఉంటావు, నేను కూడా మర్చిపోయి ఉంటా ఎప్పుడన్నా. కానీ రేవంత్ రెడ్డి ఒక్కరోజున మర్చిపోయిందా? పొద్దున్నాక వదిలిపెట్టు, తెల్లందాక కూడా నిద్ర పట్టక 3 గంటలకి లేచి కూర్చుంటున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి సమాచారం వస్తా ఉంది. ఎందుకు? కేసీఆర్ గుర్తొచ్చి. గంతగా కేసీఆర్ నీ హృదయంలోనే ఉన్నాడు అని అంటే ఇక కేసీఆర్ లేడు, నేను కేసీఆర్ నొక్కేసిన, ఏందో చేసినా, ఇది వీకినా అది వీకినా అంటే అది బఫూన్లు మాటలు అయితే తప్ప నాయకుడు మాట్లాడే మాటలు కావు. లేని కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి? మీకు ఒక అన్న ఉంటే అన్న ఉండే గురించి అన్న గురించి మాట్లాడతావు, తమ్ముడు ఉంటే తమ్ముడు గురించి మాట్లాడతావు, లేని దాని గురించి ఎట్లా మాట్లాడతావు? కేసీఆర్ ఉంటేనే కదా నువ్వు మాట్లాడుతున్నావు, అంటేనే కేసీఆర్ ఉన్నాడు అని అర్థం. కేసీఆర్ ను తొక్కేయడమో, కేసీఆర్ ఇంకేట్ చేయడమో, ఇంకోటి చేయడమో నీ అయ్యతరం కాదు, నీ తరం కాదు. నీలాంటి బఫూన్లు వస్తారు పోతారు, చాలా మంది చూసినాం. నీకంటే మునగాండ్లను నీ బాసులు నీ ఆంధ్ర బాసుల్ని ఇద్దరిని మడత పెట్టి నేలకు కొట్టిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ గురించి నువ్వే మాట్లాడతావు,